వెల్కమ్ టు కామ్సెట్ టీవీ7 హెల్త్ ప్లానెట్. మనలో ఆరోగ్యం గురించి ఎంతవరకు అవగాహన ఉంది? అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? మానసికంగా బాధపడితేనో శారీరకంగా బాధపడితేనో ఆరోగ్యం గురించి తెలుస్తుందా? ఒక మనిషి తన జీవితాన్ని సరైన పద్ధతిలో ఎలా జీవించాలి? మరి వీటి గురించి మరింతగా వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగా ఎక్స్పర్ట్ శైలజ గారు. మ్యామ్, వెల్కమ్ టు ద షో. మ్యామ్, అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? శక్తిపాత యోగా ఎక్స్పర్ట్గా దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఆరోగ్యం గురించి అంటే జనరల్గా మామూలుగా సామాన్య ప్రజానీకానికి కానీ ఎవరికైనా ఏదో శారీరకమైన ఒక జబ్బో రుగ్మతో వస్తే నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి నేనేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నేనేదో మందు తీసుకోవాలని అనుకుంటారు. మిగిలిన రోజుల్లో నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు, ఆరోగ్యం బాగానే ఉందనుకుంటారు. కానీ వాడు జీవితాన్ని ఎలా గడుపుతున్నాడు? వాడు దుఃఖంగా గడుపుతున్నాడా, ఏడుస్తూ గడుపుతున్నాడా, నెగిటివ్ థాట్స్తో గడుపుతున్నాడా అని ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా ఏదో కోల్పోయినట్టు, ఏదో దుఃఖంలో ఉన్నట్టు, తన జీవితంలో తనకు కావాల్సింది ఏదో తనకు రానట్టు, ప్రపంచంలో ఎవరికీ జరగని అన్యాయం నాకే జరుగుతుంది అనుకుంటూ ఇలాగా తన జీవితాన్ని వెళ్ళబుస్తున్నాడు. అంటే వాడు ఆరోగ్యంగా లేడనే విషయం తనకు తెలియదు. ఏదైనా జరిగితే తప్ప ఆరోగ్యం గురించి అంటే ఫిజికల్గా శారీరకమైన ఏదో ఒక ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే తను ఈజ్ లేకుండా, డిసీజ్ అంటే ఈజ్ లేకపోవడం అనమాట. ఈజ్ అంటే ఈజీగా నార్మల్గా ఉండగలగడము, ఆ ఈజ్ లేకుండా ఉండడం డిసీజ్. కానీ తను మానసికంగా డిసీజ్తో ఉన్నాడు, ఈజీగా లేడు. పక్కవాడితో గొడవ పడుతున్నాడు, ఇంట్లో గొడవ పడుతున్నాడు, ఇంట్లో రిలేషన్ బాగాలేదు, భార్యతో బాగాలేదు, లేదంటే భర్తతో బాగాలేదు, పక్కింటి వాళ్ళతో బాగాలేదు, అత్తగారితో బాగాలేదు, ఇలా వర్క్లో బాగాలేదు. ఇన్ని రుగ్మతల మధ్య మనిషి తన జీవితాన్ని దాన్ని గడుపుతూ వాడికి ఏముంది, వాడికి డబ్బు ఉందా, సంతోషం ఉందా అనేది లేకుండా అలాగా గానిగెద్దులా చుట్టూ తిరుగుతున్నాడు, జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. ఏదో ఒక జబ్బు, కాలు నొప్పి వచ్చింది, ఓ నాకు జబ్బు వచ్చింది, ఆరోగ్యంగా లేను, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే యాంగ్జైటీ వచ్చింది, బీపీ వచ్చింది అన్నప్పుడే నేను ఆరోగ్యంగా లేను అనుకుంటున్నాను. కానీ నీ జీవన విధానం అంటే జీవితాన్ని ఆరోగ్యంగా గడుపుతున్నావా లేదా? ఇట్స్ నాట్ ద ఫిజికల్ థింగ్. ఈ ఒక మనిషి లైఫ్ అంటే, జీవితం అంటే ఏంటి, ఒక మనిషి అంటే ఏంటి అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. అంటే మనిషి శరీరము, మనస్సు, అతని ఆత్మ, ఈ మూడు కూడా సమన్వయంగా, ఈ మూడు కాంబినేషన్లో మూడు సమన్వయంగా, సంతోషంగా, సంతులనంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, హార్మోనియస్గా ఉంటేనే వాడు ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే ఎంతమందికి ఇలా గమనిస్తున్నారంటారు? ఈ గమనిక అనేది ముఖ్యం మనిషికి. కాబట్టి తను ఆరోగ్యంగా జీవిస్తున్నాడా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీకు ఫలానా కాలు నొప్పి వచ్చిందా, ఆ డాక్టర్ గారు చెప్తారు, బాబు ఈ కారణాల వల్ల నీకు అది వచ్చింది, నువ్వు ఈ ఆహారం తిను, ఈ ట్యాబ్లెట్ వేసుకొని నీ కాలు నొప్పి తగ్గుతుంది, కానీ నీ మనసేం బాగుపడలా, అంతే కదా. అలాగే నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేస్తారు, లేకపోతే మందులు ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ నువ్వు అనుక్షణం కూడా మళ్ళీ ఇది వస్తుందేమో, మళ్ళీ నొప్పి వస్తుందేమో, ఆ బాధతోటి నాకే ఎందుకు వచ్చింది, ఫలానా వాడు నా జీవితంలో కష్టపెట్టాడు, నేను ఆ బాధపడుతూ ఉన్నాను, నాకు అందుకుని హార్ట్ ప్రాబ్లం వచ్చిందని ఇంకా వాడి గురించి మళ్ళీ నువ్వు ఇంకా దుఃఖపడుతూనే ఉన్నావు. అంటే ఒక జీవితాన్ని సంతోషంగా, సమన్వయంగా గడపడం అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఆరోగ్యకరమైన జీవన విధానం అంటే ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు అనే కాదు, నీ మనసు ఏంటి, నీ మనసులో ఆలోచనలు ఏంటి, అనవసరమైన ఆలోచనలు ఏంటి, ఈ అనవసరమైన వాటిని తీసివేయడం ఎలాగా మనలోంచి, అవి మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, శారీరకంగా మనకు ఎలాంటి జబ్బులు కలిగిస్తున్నాయి, మానసికంగా మనం పడే వ్యధ కానీ, మన యొక్క ఒత్తిడి కానీ మన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని కల్పిస్తుంది అని ఇవన్నిటిని మనం విశ్లేషించుకుంటూ వీటికి సొల్యూషన్స్, వీటికి మనము పరిష్కార మార్గాల్ని మనకు మనమే తీసుకోవడం అనేది ఈ మన యొక్క ముఖ్యోద్దేశం. మిగిలిన దేంట్లో అయినా సరే నీవు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటావు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఫలానా మందు రాసుకో, లేకపోతే ఫలానా ట్యాబ్లెట్ తీసుకో, లేకపోతే నువ్వు ఇలారా నేను ఆపరేషన్ చేస్తాను. ఇక్కడ నీవు చేసేదేం లేదు, నీ పని ఏంటి, జబ్బు తెచ్చుకోవడం వరకే నీ పని.
నువ్వు ఆలోచించి నెగిటివ్ థాట్స్ తోటి ఒకవేళ జీవన విధానం సరైనది లేకుండా అనవసరమైనవి తిని ఇవన్నీ చేసుకుని జబ్బుని తెచ్చుకోవడం వరకు నీ పని. జబ్బు తెచ్చాక నువ్వు వెళ్ళి డాక్టర్ గారి చేతిలో పెట్టాక మళ్ళీ ఆయన అన్నీ చేశాక ఆయన చెప్పినట్టు చేస్తూ ఉండడమే ఇది. ఇందులో ఏంటి, నిన్ను నీవు విశ్లేషించుకుని నీ యొక్క శరీరాన్ని నీ యొక్క శక్తి మండలాన్ని సమన్వయంగా ఉంచుకోవడానికి నీవేం చేయాలి మనం నేర్పిస్తాం. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవడము, అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎలా బాగు చేసుకోవడం అంటే ఏంటి, చాలా వరకు నీవు ఆరోగ్యాన్ని నీ చేతుల్లోనే ఉంచుకుని అది నీ చేతులను దాటిపోయినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ ఎక్స్పర్ట్ దగ్గర నువ్వు బాగు చేసుకోవచ్చు. అంటే చాలామంది ఆరోగ్యం గురించి అవగాహన అంటే శారీరకంగా బాధపడితేనో వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తేనో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కదా. మరి మీరేం చెప్తారు దీని గురించి? అంటే చాలామంది అంటే మన యొక్క వ్యవస్థలోనే ఆరోగ్యమైన జీవన విధానం గురించి సరైన ఎడ్యుకేషన్ ఎప్పుడు లేదు, మన వ్యవస్థలో లేదు. కాబట్టి ఏంటంటే మన భారతీయ జీవన విధానంలో అన్నీ దాన్ని ఏర్పరిచారు. ఇలా ఉండొచ్చు, ఇలా చేయొచ్చు, మనిషికి ఇవన్నీ అవసరము అని చెప్పారు. కానీ అవన్నీ మళ్ళీ రిచువల్స్లోకి వెళ్ళిపోయి చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క చదువుకి సంబంధం లేదు, మనము ఎక్కువగా పాశ్చాత్య అనుకరణ ఎక్కువ. కాబట్టి అవన్నీ మన జీవితంలోకి తీసుకొచ్చి మనం ఇంకా జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటున్నాము. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకునేటప్పటికేంటి, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జీవితం అయిపోయాక స్లో లివింగ్ అనేది కూడా ఒక మూమెంట్ వచ్చింది. అంటే అలా పరిగెట్టి మనం ఏమి సాధించలేకపోతున్నాము, నిలిచి ఆగి నెమ్మదిగా వెళుతూ జీవిస్తూ ఆలోచించండి అనే ఒక మూమెంట్ వచ్చింది. పరిగెట్టడం ఎందుకు, మళ్ళీ నెమ్మదిగా ఉండడం ఎందుకు, సమన్వయంతో సంతులనంగా జీవితాన్ని గడపడానికి బ్యాలెన్స్డ్గా మనిషి నేర్చుకోవడం అనేది ముఖ్యం. ఇది మన వ్యవస్థలో మనం క్రియేట్ చేయలేదు కాబట్టి చాలామంది తెలియదు. మనం ఏం చేస్తాము, ఏదైనా సరే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటే మనకు అది యాక్సెప్టబుల్. అదే మన దేశంలో మనకు ఎవరైనా చెప్పారనుకోండి, అది ఏముందిలే అని తీసి పారేస్తాము. అలా తీసి పారేయవలసినంత లేదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ అలోపతి కానీ ఏది మనం తీసుకున్నా సరే ఎంతోమంది దాన్ని ప్రాక్టీస్ చేసే డాక్టర్లను కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా ఆరోగ్యంగా లేరు. ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు అనుకోండి, కొంతకాలం పోయాక ఆయన కూడా చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఇంతమంది మానసికమైన విశ్లేషణలు చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలిగిన వ్యక్తి తన జీవితంలో తను ఎందుకు చేసుకోలేకపోతున్నాడంటే ఇంకేదో ఉంది, ఇంకేదో అక్కడ ఇబ్బంది కలిగిస్తుంది, అదేంటో ఆ ఎడ్యుకేషన్లో లేదు. అలాగే చాలామంది డాక్టర్లు వాళ్ళు ఎంతో ఒత్తిడికి లోనవుతారు. ఆపరేషన్స్ చేసి గంటల తరబడి నించుని చేసి ఆ టెన్షన్ తోటి ఓ చోట నుంచి ఓ చోటుకు వెళ్ళి చివరికి వచ్చేటప్పటికి కూర్చుని చూస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం లేదు, వాళ్ళకి చాలా రుగ్మతలు వస్తున్నాయి. అంటే ఏంటి, ఇక్కడెక్కడో జీవన విధానంలో తప్పు ఉంది. అంటే జీవితాన్ని అర్థం చేసుకుని ఎలా కొనసాగించాలి అనేది ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్, అంటే వాడు ప్రొఫెసర్ కావచ్చు, ఒక పెద్ద పొలిటీషియన్ కావచ్చు, ఒక పెద్ద డాక్టర్ కావచ్చు, ఒక శాస్త్రవేత్త కావచ్చు. అంటే ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపులే కాదు, మామూలు ప్రజలు అంతే. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంకా చాలా దీనంగా ఉంటున్నారు కంపేర్ చేసి. ఎందుకంటే నాకు తెలుసు అనుకుంటాడు చాలా వరకు, కానీ మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అంతే కదా, నువ్వు పెద్ద సైంటిస్ట్ అనుకోండి, చారు పెట్టడం రాకపోవచ్చు నీకు, బట్ ఇట్స్ అన్ దేని ఎక్స్పర్టిజం దానికి ఉంది. అంతే కదా, నీకు ఒక శాటిలైట్ని పైకి పంపించిన వాడికి బిర్యానీ చేయడం రాకపోవచ్చు. అంతే కదా, ఎక్స్పర్ట్ కాదు అందులో ఆయన. అంతే కదా, అలాగే తన జీవితాన్ని గడపడంలో తనకి ఎక్స్పర్టీజ్ లేకపోవచ్చు. తను ఏ విషయంలో ఎక్స్పర్ట్గా ఉన్నా లైఫ్. అందుకని మనము జీవితాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఈ 4 విధాలైన ఆరోగ్యము అతనికి ఉందా లేదా, దాన్ని అనుసరించి అతను జీవిస్తున్నాడా లేదా. అది జీవించకపోతే సంతోషంగా లేడు. తను సంతోషంగా సమన్వయంగా లేనప్పుడు ప్రపంచానికి నువ్వేమిస్తావు?
నీకే లేని ప్రపంచానికి ఇవ్వలేవు కదా. నీ దగ్గర రూపాయి ఉంటే అమ్మ రూపాయి అని అడిగితే నేను అడిగితే నువ్వు ఇవ్వగలుగుతావు. నీకు రూపాయి లేదు, నేను వచ్చి అడిగితే నువ్వేమిస్తావు? నీ జీవితం ఎలా గడపాలో నువ్వు తెలియనప్పుడు, ప్రపంచం సుఖంగా ఎలా ఉండాలో సోకాల్డ్ సైన్స్తో మనం ఇస్తున్నాం అనుకున్నప్పుడు కూడా ఇవ్వలేడు. కాబట్టి ఆ ఆలోచన ప్రతి వాళ్ళకి కలిగించాలి. తనను తాను అర్థం చేసుకుని తను ఏ పనైనా చేయనివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, తన జీవన విధానం ఏదైనా కావచ్చు. కానీ ఆకలి ఆకలే, దాహం దాహమే, సంతోషం సంతోషమే, అంతే కదా. బాధ బాధే ఎవరికైనా. వాడు అమెరికా ప్రెసిడెంట్ అయినా ఒకటే, రోడ్డు మీద అడుగు తినేవాడైనా ఆకలి తిరిగి వాడికి ఆకలిస్తే వాడికి ఆకలి, వీడికి ఆకలే. వీడైనా తినవలసిందే, వాడైనా తినవలసిందే, అంతే కదా. అలాగే తన జీవితాన్ని తాను ఏర్పరచుకునే విధానం అనేది ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకుని ఇట్స్ ఏ లైఫ్ స్కిల్ అన్నమాట. ఆ జీవించే నైపుణ్యాన్ని మనం నేర్పించడం అనేది మన ఉద్దేశం. అంటే ఈ మధ్యలో ఒక సర్వేలో విన్నాను ఏంటంటే, సెయింట్ ఫ్రాన్సిస్కోలో ఈజ్ ఎ వెరీ ఫేమస్ డాక్టర్. ఒక సర్జరీకి వెళ్ళే ముందు ఆయన మన ఇండియన్ గురువు గారు రూపొందించిన సీడీ విని ఒక 10 minutes నేను మెడిటేషన్ చేసి మానసికంగా నేను సిద్ధంగా ఉన్నానా లేదా, యాజ్ ఎ డాక్టర్గా నేను ఎక్స్పర్ట్ని, కానీ ఈ రేర్ సర్జరీ చేసే ముందని ఒక ఆధ్యాత్మిక, అది మన ఇండియన్ గురువు గారి దగ్గర ఆయన ఇచ్చిన సీడీ తీసుకుని ఒక 10 minutes మెడిటేషన్ చేసి ప్రాక్టీస్ చేసి మరి ఆయన సర్జరీ థియేటర్లోకి వెళ్ళారట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే మానసికంగా సిద్ధం లేకపోతే ఆ చదువు దుర్వినియోగం అయినట్టే. ఇది చాలా గ్రేట్ థింగ్ కదా మ్యామ్. అంటే ఇక్కడ అదాని గొప్పతనం, దాన్ని యాక్సెప్ట్ చేయడే. అంటే నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత పెద్ద డాక్టర్ని, నేను ఎవరో చెప్పిన మెడిటేషన్ ఎందుకు చేయాలి, నా తెలివి ముందు వాడిని పనికిరాడు అని అనుకోలేదు. దాని యొక్క అంటే ప్రతి దాంట్లో కూడా ఒక లెసన్ ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. ఈ సృష్టిలోనే ఉంది. దాన్ని చూసి నేర్చుకోవడం అనేది మన శక్తి. దాన్ని చూడలేకపోతే అది మన యొక్క చూడలేనితనమే తప్ప మన తప్పే. మన తప్పు కూడా కాదు, మన యొక్క లేమితనం, మన యొక్క పేదరికం. ఇట్స్ ఏ పావర్టీ. ఒకదాన్ని చూసి నేర్చుకోలేకపోవడం అనేది నీ యొక్క ల్యాకింగ్, నీకు లేకపోవడం. అది ఆ జ్ఞానం నీకు లేదు, అది కూడా గుర్తించాలి అందరూ. కాబట్టి అలాగే స్టీవ్ జాబ్స్ అని యాపిల్ కంపెనీ సీఈఓగా ఉండే ఆయన చనిపోతే ఆయన ఐప్యాడ్లో ఏముందంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎన్ యోగి ఉంది. మన ఇండియన్ యోగి పరమహంస యోగానంద రాసిన పుస్తకం అందులో ఉంది. ఇంకేమి లేవు, సైన్స్ గురించి లేదు, కంప్యూటర్స్ గురించి లేదు, ఏమీ లేదు. అంటే ఏంటి, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు అంటే ఆ వెళ్ళడానికి ఈ మనసును సిద్ధం చేసుకుని, మనసుని ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళే మార్గంలో వెళ్ళిన వాడు అక్కడికి వెళ్తాడు. ఎవరైనా సరే ఆ వెళ్ళలేని వాడు వాడి జీవితాన్ని అలాగే గడిపేస్తాడు, అలాగే చచ్చిపోతాడు కూడా. కాబట్టి మనం అది గుర్తించాలి. మనం వెళ్తాం, పరిగెడతాము, మన డబ్బులుంటే బాగుండు అనుకుంటాము, కార్లు ఉంటే బాగుండు అనుకుంటాము. ఇవన్నీ మళ్ళీ మనకు సంతోషాన్ని ఇస్తున్నాయా అని చూసుకుంటూ వెళ్ళాలి. చూసుకుంటూ వెళ్ళకపోతే మనకేం మిగలదు. చివరికి వెళ్ళేటప్పటికి ఆడ పెద్ద లోయ కనిపిస్తుంది దూకడానికి మనిషికి. కాబట్టి ఈ నైపుణ్యాన్ని మనం ఆరోగ్యంగా జీవించే నైపుణ్యాన్ని నేర్పించడం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ, మనిషి తనను తాను విశ్లేషించుకుంటూ దాన్ని ఎలాంటి విధానాలు చేయడం ద్వారా తను సంతోషంగా ఉంటాడు. అంటే చాలామంది హెల్త్ ఆరోగ్యం గురించి అనగానే ట్యాబ్లెట్స్ వేసుకుంటేనో, మెడిసిన్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తేనో అవుతుంది అనుకుంటున్నారు. ఎంతమందికి దీని గురించి అవగాహన లేదు. ముందు నేను సైకలాజికల్గా గుర్తించాలి నాకేముందనే అవగాహన ఎవరికీ లేదు. దాన్ని కూడా చాలామంది ఇప్పుడు కమర్షియలైజ్ చేసుకుంటున్నారు. అంటే చాలా మనం ఎక్స్పీరియన్సెస్ చాలా చూస్తే ఎవరికి సరైన అవగాహన లేకపోవడం వల్ల, మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కూడా. కానీ మన ప్రోగ్రామ్ మెయిన్ మోటివ్ కూడా అదే యాక్చువల్లీ, జీవన నైపుణ్యాన్ని ఎలా వాళ్ళు అలవర్చుకోవాలి. ప్రతి వ్యక్తి అంటే వాడు చిన్న చదువు చిన్న క్లాసు, 1వ క్లాస్ పిల్లాడి దగ్గర నుంచి చనిపోయే రేపు పొద్దున్న చచ్చిపోతాననేవాడి వరకు ఇది అవసరం ఉంది. మ్యామ్, యాజ్ ఎ శక్తిపాత యోగా ఎక్స్పర్ట్గా మీకెందుకు అనిపించింది అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా కాదు మానసికంగా కూడా ప్రిపేర్ అవ్వాలని మీరు ఎప్పటి నుంచి అనుకున్నారు? అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 25 years నుంచి మనిషి యొక్క శక్తి మండలంలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే తన యొక్క యాటిట్యూడ్ వలన, తన యొక్క ఆలోచనల వలన, తన యొక్క కోపాల వలన, వర్రీస్ వలన, బాధల వలన మనిషి తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. ఇక్కడ శరీరము అంటే ఒక్క ఫిజికల్ బాడీయే కాదు,
తన యొక్క శక్తి మండలం. ఈ శక్తి మండలం మనిషిలో భాగమే, మనకు తెలియదు అంతే. అంటే ఇప్పుడు భూమికి ఎలా భూమి ఆకర్షణ శక్తి ఉందో అది దాంట్లో భాగమే, అది లేకుండా భూమి లేదు. అలాగే మనిషి యొక్క శక్తి మండలము, ఈ మనిషిలో ఉండే చక్రాసు, వాటి యొక్క పనితీరు, ఆ పనితీరు సరిగ్గా లేనప్పుడు మనిషి పర్సనాలిటీ మీద, శరీరపు ఆరోగ్యం మీద అదే విధమైన ప్రభావాన్ని కల్పిస్తుంది. అది బాగు చేయడం ద్వారా, మంచి శక్తిని పెంచడం ద్వారా మనిషి ఎక్కువ ఆరోగ్యంగా, ఎక్కువ సంతోషంగా, ఎక్కువ బ్యాలెన్స్డ్గా తనలోని మానసికమైన రుగ్మతల్ని, శారీరక రుగ్మతల్ని బాగు చేసుకుని ఆనందంగా, సంతోషంగా ప్రజలకు పనికొచ్చి తనకు తాను పనికొచ్చే వ్యక్తిగా ఎలా తయారవుతున్నాడు అనే దాని మీద ఒక 25 years నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఎంతో మార్పు నాలో నేను తెచ్చుకున్నాను. అది ఎంతోమందికి, కొన్ని వేల మందికి దీన్ని మనము రీచ్ అయ్యి ఎంతోమంది బాగవడం అనేది కూడా గుర్తించాను. కాబట్టి ఇది ఎక్కువ రీచ్ కావాల్సిన అవసరం ఉంది. ఎన్ని విషయాల గురించి, ఎంత ఆరోగ్యం గురించి మాట్లాడినా, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నామని చేసినా మనిషి యొక్క శక్తి మండలం ఆరోగ్యంగా లేనిదే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండలేడు, సమన్వయంతో ఉండలేడు. మనం ఎంతోమందిని చూస్తాం, వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్గా, చాలా చక్కగా, అందంగా ఉంటారు. కానీ ఆ వ్యక్తిని మనము, ఆ వ్యక్తి ప్రవర్తనని మనము చాలా అసహ్యించుకునేలా ఉంటారు. అరే ఇంత అందంగా, ఇంత చక్కగా ఉండి, ఇంత డబ్బు ఉండే వ్యక్తి ఇంత చీప్గా ఎలా ఉన్నాడు అని మనకు అనిపిస్తుంది. అంటే ఏంటి మరి, అంటే ఏంటి, ఆ వ్యక్తిలో ఏదో లోపం. ఆ లోపం, పర్సనాలిటీ లోపం ఎలా వచ్చింది అంటే ఆ వ్యక్తిలో ఎక్కడో సమన్వయం దెబ్బతింది. ఆ పర్సనాలిటీలో అలాంటి మార్పు రావడానికి ఎక్కడో ఒక బ్లాక్ ఉంది, ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ ఉంది. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీని తీస్తే ఆ వ్యక్తి ఇంకా మంచిగా, సంతోషంగా, తనకు తాను సంతోషంగా ఉండొచ్చు, ప్రజలకు కూడా సంతోషాన్ని ఇవ్వచ్చు. మీరు ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి ఆరోగ్యం గురించి మానసికంగా స్పెషల్లీ శక్తిపాత యోగా అనేది మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే విడిగా శక్తిపాత యోగాని నేను చూస్ చేసుకోలేదు. ఏదైనా ఒక ప్రయాణం, మన జీవన ప్రయాణంలో మనం ఒక్కోటి నేర్చుకుంటూ వెళ్తాం. 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్ చదువుతాం, 3వ క్లాస్ చదువుతాం, అంతే కదా. అదేవిధంగా ఆల్టర్నేట్ మెడిసిన్ ఎలా ఉంటుంది, ఉట్టి ఒక డాక్టర్ దగ్గరికే కాకుండా ఆల్టర్నేట్గా ఒక హోమియోపతితో స్టార్ట్ చేశాను నేను. ఆ హోమియోపతిలో ఎంతో మంచి రిజల్ట్స్ రావడం గమనించాను. దాని గురించి బాగా స్టడీ చేశాను. అక్కడ నుంచి ఫ్లవర్ థెరపీ, ఆ ఫ్లవర్ థెరపీ వాడితే మనిషిలో మానసికమైన ఎంత చేంజ్ వస్తుందో గమనించాను. ఇలా రకరకాలుగా అరోమాథెరపీ, ఇవన్నీ నేర్చుకుంటూ ప్రాణిక్ హీలింగ్, రేకి, కార్డ్ హీలింగ్, డిఫరెంట్ మెడిటేషన్ టెక్నిక్స్, చాలా హయ్యర్ మెడిటేషన్ టెక్నిక్స్ నేర్చుకుని ప్రతి దాంట్లో మనిషిలో ఎలాగ మార్పు వస్తుంది, ఆ వ్యక్తిలో ఎనర్జీలో ఎలా చేంజ్ వస్తుంది, ఆ చేంజ్ రావడం వల్ల ఆ వ్యక్తి ఎలా మారుతున్నాడు. అంటే మనలో మనమే ఆలోచిస్తే, ఒకప్పుడు నేను ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది అనమాట. చాలా ఉన్నాం, మంచి పొజిషన్లో ఉన్నాము, పెద్ద ఉద్యోగం చేస్తున్నాము, అన్ని విధాలుగా బాగున్నాం, ప్రజలు ఆహా అనుకునేలా ఉన్నాం. కానీ మన మనసులో మనం చూస్తే మనం లేము, అలాగా అందరం లేము. కోపంగా ఉంది, ఉక్రోషం ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది. అవేవి మన చేతుల్లో ఉండవు. ఏంటివన్నీ? అవన్నీ లోపల కొత్త ఉడుగుతూ పైకి బాగానే ఉంటాం, చూసిన వాళ్ళకి అందరూ ఆహా ఓహో అనుకుంటాం. కానీ మనలో మనం చూస్తే మురికి. కానీ అవి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే మనం ఎంత పైకి మనం వెళ్తున్నామో మనకు అర్థమవుతుంది. ఆ వెళ్ళడం అనేది ఈ పద్ధతుల వల్ల మనం వెళ్ళగలుగుతాం. మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనుక్కోలేం. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీవు మానసికమైన ఈ శక్తిపాత యోగంలో కానీ శక్తి ద్వారా మనలో మార్పు తెచ్చుకున్నప్పుడు మనలో ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల నువ్వు ఎంతో ఆనందంగా, ఇన్నర్ పీస్ అన్నమాట. ఆ ఇన్నర్ పీస్ అనేది రావడం అనేది ఏంటో మనకు అర్థమవుతుంది. అది అందరూ తెచ్చుకోగలరు, ప్రాక్టీస్ చేస్తే. అదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే చాలామంది అనుకుంటారు గంటల పూజలు చేసామనో, గుడికి వెళ్ళామనో, 108 కొబ్బరికాయలు కొట్టామనో, లేకపోతే దేవుడికి ఏదో కానుకలు ఇచ్చామనో. అది ఆధ్యాత్మికత కానే కాదు. నీకు తెలియకుండా ఏదో అదొక షో ఆఫ్. అంతేకాని ఆధ్యాత్మికత అంటే నీ యొక్క ఇన్నర్ స్పిరిట్ అనే ఒక ప్యూరిఫైడ్ ఎనర్జీతోటి నీవు మమేకమై ఈ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో దానితోటి నీవు ఏకమై సమన్వయంతో ఉండడం అనేది ఆధ్యాత్మికత. దానికి ఒక ఎఫర్ట్ అవసరం, ఒక ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నం ఎలా చేయొచ్చు, అంతే కదా.
ఇప్పుడు మనము స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ పుస్తకాలు చదివితే నీకు రాదు. నువ్వు ఎన్ని చదివినా నువ్వు మళ్ళీ వెళ్ళి దూకి చేయవలసిందే. ఇదేదో తీయగా ఉంది స్వీట్, మైసూర్ పాక్ చాలా బాగుందండి అంటే ఎంతసేపు వర్ణించినా నీకు దాని యొక్క ఇది తెలియదు. ఎక్స్పీరియన్స్ చేయాలి. అలాగే ఆధ్యాత్మికత అనేది ప్రతి వ్యక్తి తన అనుభవంలోకి తాను తెచ్చుకుంటేనే దాని గురించి మనము పాజిటివ్గా మాట్లాడచ్చు, నెగిటివ్గా మాట్లాడచ్చు. కొంతమంది అంటారా ఇదంతా ట్రాష్ అంటారు. అబ్బో ఇది చాలా ఉన్నతమండి అని రకరకాల ప్రవచనాలు వింటూ దండాలు పెట్టుకుంటూ చాలామంది కూర్చుంటారు. వీడు వాడు ఒకటే. వీడు అందులోకి వెళ్ళడం లేదు, వాడు అందులోకి వెళ్ళడం లేదు. కాబట్టి తాను అనుభవంలోకి తెచ్చుకొని దాని యొక్క మాధుర్యం ఏంటి, నీ యొక్క ఎనర్జీ ప్యూరిఫైడ్గా ఉంటే నువ్వు ఎంత పీస్ఫుల్గా ఉంటావు అనేది నీకే తెలియాలి. నీకు ఆకలి తీరాలంటే నువ్వు తింటేనే తీరుతుంది, నేను తింటే తీరదుగా. అదేవిధంగా ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏదో మనకున్న గైడెన్స్ ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నది దాన్ని ఒక విశ్లేషణతోటి యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్గా, ఒక డాక్టరేట్ ఇన్ సైన్స్గా నేను ఒక విశ్లేషణాత్మకంగా దాన్ని స్టడీ చేస్తూ వెళ్ళాను. ఒక గుడ్డి నమ్మకంగా చేయలేదు. ఎంత పెద్ద గురువు అయినా సరే ఈ గురువు ద్వారా, ఈ శక్తి ద్వారా మనకి ఏమొస్తుంది, మనిషిలో మార్పు ఏమొస్తుంది అనేది స్టడీ చేస్తే ఈ పద్ధతిలో ఇది వస్తుంది, ఈ పద్ధతిలో ఇది వస్తుంది అని కొంత అవగాహన ఏర్పడ్డాక ఇలాంటివన్నీ కలిపి అన్నీ అందరూ స్టడీ చేస్తూ కూర్చోలేరుగా. ఇదే జీవితం యొక్క గమ్యంగా పెట్టుకుని అందరూ ఉండలేరు కదా. కాబట్టి ఉండలేకపోయినా మనం కొన్ని నేర్చుకుని మీరు ఇలా చేయండి అని ఒక లైఫ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ అనేది ఒకటి కాయిన్ చేసి ఆ మనిషి జీవితాన్ని ఈ విధంగా చేసుకుంటే తన జీవితంలో వచ్చే సమస్యల్ని, అంటే ఆరోగ్య సమస్యలే కాదు, శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక సమస్యల్ని అధిగమించి తన జీవితంలో ఉండే సమస్యలకి సొల్యూషన్స్ ఎలా తెచ్చుకోవచ్చు, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. అది ఏ విధంగా వస్తుంది అనేది మనం నేర్పించుకుంటూ వెళ్ళడం అనేది మన ఉద్దేశం. దీని ద్వారా అంటే మన లైఫ్ ఇప్పుడు మన ప్రోగ్రాంలో మనం నేర్చుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ, మనిషి కోపం ఎందుకు వస్తుందంటే మాట్లాడుకుందాం, ఇద్దరి మధ్య గొడవ వస్తుంది ఫ్యామిలీలో అంటే మాట్లాడుకుందాం, సొల్యూషన్ తీసుకొద్దాం. ఏది ఎనర్జీ లెవెల్, శక్తిలో, ఊటే కబుర్లలో కాదు, శక్తి ద్వారా మనుషుల మార్పులు ఎలా తెచ్చుకోవడం నేర్చుకుని మనము అద్భుతమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా జీవించవచ్చు అని నేర్చుకుందాం. ఫర్దర్ ఎపిసోడ్స్లో తప్పకుండా నేర్చుకుందాం. అలాగే ఖచ్చితంగా చాలామందిని ఇది మోటివేట్ చేసి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూసారు కదా ఆరోగ్యం అంటే ఏమిటి, ఒక మనిషి తన జీవితాన్ని ఏ విధమైన పద్ధతిలో అలవర్చుకోవాలో శైలజ గారు చాలా చక్కగా వివరించారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.